మే 14 దేవుని వాక్య ధ్యానం. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. సామెతలు 23. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమంతా మరొక దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభువులో మనం స్థిరపరచబడి ఆయనలో స్థిరులుగా ముందుకు వెళ్ళటకు ఆయన మనకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి ఆయనకు నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చాలా పర్యాయములు మన జీవితంలో ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతిగా మనం ఎంచవలసి ఉంది. ఎందుకనంటే మనము ఎలా జీవిస్తున్నామో దానిని బట్టే మన జీవితము ముందుకు వెళుతూ ఉంటుంది. కలహములు మనము కలిగి ఉండడం వలన మన జీవితంలో సమాధానాన్ని మనము కోల్పోతూ ఉంటాం. ఎప్పుడైతే మనము కలహములు లేకుండా మనల్ని మనము కట్టుకుంటామో అప్పుడు అందరితో సమాధానయుక్తంగా వెళ్ళుటకు చాలా ఆస్కారము ఏర్పడి ఉంటుంది. ఈరోజు దేవుని వాక్య ధ్యానంలో గమనిస్తే కలహమునకు దూరంగా ఉండడం అనేది నరునికి మేలు. నిజమే, మన జీవితంలో మేలుకరమైన జీవితం ఏదైనా ఉందంటే, మేలుగా మనం ఉండాలి అని అంటే కలహములు లేకుండా మనం జీవించాలి. ఆ కలహములను పెట్టే స్వభావము తీసివేసుకోవాలి. కలహాలకు దూరంగా ఉండి సఖ్యమైనంత వరకు సమాధానయుక్తంగా ముందుకు వెళ్ళాలని వాక్యము మనతో మాట్లాడుతుంది. ఈరోజు నీవు నీ జీవితాన్ని కట్టుకునే క్రమంలో కలహములు అనేవి శరీర కార్యములుగా ఎంచుతూ ఉన్నాయి. ఈ శరీర కార్యములను మనం విడిచిపెట్టి ముందుకు వెళ్ళినప్పుడు ఆత్మఫలం ఫలించగలుగుతాం. ఆత్మఫలం ఫలించినప్పుడే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనము మార్పు చెందుతాం. ఈరోజు మరి అలాంటి ఆశీర్వాదం నువ్వు కలిగి ఉండాలని కోరుకున్నట్లయితే కలహములకు దూరముగా నీవు కట్టుకో. అప్పుడే నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్టి కృప, అట్టి దీవెన దేవాతి దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనములు. ప్రియ బిడ్డల జీవితాలలో ఆధ్యాత్మికంగా ఎదుగుటకు వారి కలహములకు దూరంగా ఉండినట్లుగా దీవించండి. ప్రేమతో నింపండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.